ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు ముగ్గురు కూడా ఒక మంచి కోఆర్డినేషన్ తోటి పరిపాలన సాగిస్తూ సిబ్బందికి, కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో అందజేస్తూ వారితో సక్రమంగా పనిచేయించడానికి అన్ని రకాల చర్యలు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. వీరి ముగ్గురికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కార్మికులందరూ కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరికి కూడా మాట రాకుండా ఈ పారిశుధ్య పనిని ఎప్పటికప్పుడు సక్రమంగా చేస్తూ మరి మన ఏలూరు నగరపాలక సంస్థని పరిశుభ్రంగా ఉంచి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఏలూరు కార్పొరేషన్ హాల్ మేయర్ గారి ఛాంబర్లో గౌరవ ఎడిషనల్ కమిషనర్ గారు, గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి 296 మంది ఆఫీసులో వర్కర్స్ కానివ్వండి, అట్లాగే బయట పనిచేసేటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్కి 296 మందికి 2 సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2 జతల చెప్పులు ఇవ్వలేకపోయాం. మరి అది కలిపి కింద సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 4 జతల చెప్పులు ఆడవారికి, మగవారికి సుమారు 8 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి చెప్పులు ఈ రోజున మేమందరం కూడా వారికి పంపిణీ చేయడం జరిగింది. మరి ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి ఏ హోదాలో ఉన్నటువంటి ఎంప్లాయీకి ఎవరికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైనా కానీ, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళ ఏరియర్స్ కానివ్వండి, ఏది కూడా ఆగకుండా ఎప్పటికప్పుడు మరి ఈ రోజున ఎవరన్నా పర్మనెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోతే ప్రమోషన్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీగా 10 రోజుల్లో గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి కార్మికులందరూ కూడా నగరపాలక సంస్థకి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి, బయట పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నారు. మరి 2 పూట్ల డ్రింకింగ్ వాటర్ ఇంజనీరింగ్ సెక్షన్లో వాళ్ళు మరి 2 పూట్ల డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మరి సాయంత్రం ఏలూరులో మనకు ఉన్నటువంటి 17,500 స్ట్రీట్ లైటింగ్కి సంబంధించినటువంటి లైట్లన్నీ కూడా ఐమెస్ట్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి 40, 60, 80, 120, 200 వాట్స్ సంబంధించినటువంటి లైట్లన్నీ కూడా సాయంత్రం వేసి ఉదయమే ఆపేసేటువంటి కార్యక్రమం. మరి వాటికి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు కెపాసిటర్లు కానివ్వండి, అట్లాగే వాటికి కావాల్సినటువంటి సామాగ్రి ఎప్పటికప్పుడు మన ఎలక్ట్రికల్ డిఈ గారు, ఏఈ గారు, ఎంఈ గారు వీళ్ళందరూ కూడా చూసుకొని నగరంలో ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా స్ట్రీట్ లైటింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి కొంతమంది శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతే మరి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు చొరవ తీసుకొని మరి ఏజెన్సీలు 4 డివిజన్లో ఏజెన్సీలు 4 10, 40 మందిని పెట్టి ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా పారిశుద్ధ్యం నీట్గా ఉండాలి ఏలూరు అని చెప్పేసి అట్లా కూడా పెట్టి వాళ్ళ చేత వర్క్ చేయించి ఏలూరు నగరాన్ని నీట్గా ఉంచేటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మేము అందజేస్తాం. కాబట్టి నగర ప్రజలకు అందుబాటులో ఉండి ఏలూరు కార్పొరేషన్లో గౌరవ కమిషనర్ గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్లకి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేయటమైంది.